హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నరుటో షిప్పుడెన్ అప్డేట్ అయితే వచ్చింది. వచ్చి కూడా చాలా టైం అవుతుంది. యాక్చువల్లీ నేను ఏదైనా ప్రోమో వస్తే వీడియో చేద్దామని వెయిట్ చేశాను. ఫైనల్గా ప్రోమో అయితే మన ముందర ఉంది. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ప్లే చేశాను, చూసే ఉంటారు. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అప్డేట్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సోనీ ఐ నుంచి అయితే ప్రోమో వచ్చింది అండ్ అలాగే అప్డేట్ వచ్చింది. సో వాటి ప్రకారంగా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో నరుటో షిప్పుడెన్ గురించి లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పటికీ ఆల్రెడీ తెలుగు డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది క్లారిటీ అయితే లేదు. అంటే హిందీ, తమిళ్ అండ్ వేరే లాంగ్వేజెస్లో డబ్బింగ్ కంప్లీట్ చేశారు కదా ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు. ఎన్ని ఎపిసోడ్స్ వరకు రిలీజ్ చేశారనేది నాకు పర్సనల్గా పర్టికులర్ ఐడియా అయితే లేదు. ఆ లాంగ్వేజెస్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తారు. సో తెలుగు కూడా అక్కడ నుంచే కంటిన్యూ చేస్తారా లేదా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా కంప్లీట్ చేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే చాలా యానిమేస్ అండ్ కార్టూన్స్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి డబ్ చేసినవి చాలా ఉన్నాయి. అండ్ ఇది టీవీ షో కాబట్టి లైక్ క్రంచీ రోల్ లాగా యాప్ కాదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వన్ పీస్ ఫస్ట్ వానో ఆర్క్ నుంచి అయితే డబ్ చేశారు. అండ్ డీమన్ స్లేయర్ సీజన్ 1 డబ్బింగ్ అయితే చేయలేదు. సో సోనీ వాళ్ళు పోస్ట్ చేసిన దాని ప్రకారం ఆగస్ట్ 15th 9 PM నరుటో షిప్పుడెన్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ పర్టికులర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో తెలీదు. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే అది ఈరోజు వచ్చిన ప్రోమోతో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో వాళ్ళ దగ్గర నుంచే ఇంకొక ప్రోమో అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఫస్ట్ పోస్ట్ చేసిన దాంట్లో ఏ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారో పోస్ట్ చేయలేదు. బట్ ప్రోమోలో అయితే 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాము అని కన్ఫర్మేషన్ ఇచ్చారు. టైమింగ్స్ మ్యాటర్కి వస్తే 10 PMకి రిలీజ్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు 9 PMకి అయితే దాన్ని చేసేశారు. అండ్ దానికి రీజన్ సపోర్ట్ లేకపోవడం అండ్ చాలా కంప్లైంట్స్ అయితే లాస్ట్ టైం వచ్చాయి కాబట్టి. బట్ వాళ్ళు పెద్ద తేడా అయితే నాకు ఎక్కడా కనపడలేదు. జస్ట్ 1 hour మాత్రమే ముందర పెట్టేశారు. నన్ను అడిగితే ఒక 7 or 8కి పెడితే చాలా బాగుండేది. సోనీ ఐ టీము సరిపోయింది అండ్ అలాగే ఫ్యాన్స్ కూడా సరిపోయారు. సోనీ ఐ వాళ్ళు ఫ్యాన్స్ చూసే టైమింగ్స్ని కన్సిడర్ చేసుకొని అప్పుడు టెలికాస్ట్ చేయరు. ఫ్యాన్స్ మాత్రం అది కొంచెం కష్టమైన చూడకుండా మనోళ్ళంతా పైరసీలో చూస్తూ ఉంటారు. మీలో ఇంకా ఎవరైనా సరే పైరసీలో యానిమేస్ చూస్తుంటే ఇప్పుడైనా సరే వాటికి దూరంగా ఉండి అఫీషియల్ ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేయండి. మన దగ్గర నుంచి మాత్రం నరుటో షిప్పుడెన్కి చాలా మంచిగా సపోర్ట్ ఉండాలి. లేదు అంటే నరుటో అండ్ వన్ పీస్ ఇలాంటి పాపులర్ యానిమేస్ కూడా ఇప్పటితో స్టాప్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నరుటో షిప్పుడెన్ తెలుగులో వచ్చి ఆగిపోతుంది. ఇంకా ఏ యానిమే కూడా మంచివి రావు. సో మన దగ్గర నుంచి మాత్రం తెలుగు సైడ్ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఇవ్వాలి. జస్ట్ కొన్ని మంత్స్ క్రితమే క్రంచీరోల్ అండ్ సోనీ ఐ కొలాబరేట్ అయ్యి సోనీ ఐ వాళ్ళ నరుటోస్ క్లాసిక్ ఎపిసోడ్స్ని క్రంచీరోల్లో రిలీజ్ చేశారు. అక్కడ చాలా లాంగ్వేజెస్లో వాళ్ళకి సూపర్ సపోర్ట్ అయితే వెళ్ళింది. అండ్ ఈసారి కూడా నరుటో షిప్పుడెన్ దాంట్లో ఖచ్చితంగా క్రంచీరోల్ యొక్క చెయ్యి అయితే కొంచెమైనా ఉంటుంది. ఖచ్చితంగా కొలాబరేట్ అయి ఉంటారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ టైం మనం క్రంచీరోల్కి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఫైనల్గా నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ అయితే వస్తుంది. సో ఇలా మనం అఫీషియల్ ప్లాట్ఫామ్స్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. నరుటో ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్. సో ఏ ఎపిసోడ్ వరకు డబ్ చేశారో మనకైతే ఐడియా లేదు. బట్ మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చెయ్యాలి. ఇప్పుడు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా చాలా యానిమేస్ వస్తాయి. నేను ఇదే డైలాగ్ సేమ్ నరుటో క్లాసిక్ సిరీస్ క్రంచీరోల్లోకి వచ్చినప్పుడు చెప్పాను. నరుటో క్లాసిక్ సిరీస్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే నరుటో షిప్పుడెన్ వస్తుంది అని. సో ఫైనల్గా ఆగస్ట్ 15 నరుటో షిప్పుడెన్ అయితే రాబోతుంది. సో నన్ను ట్రస్ట్ చేసి దాన్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఫర్దర్గా కూడా నరుటో షిప్పుడెన్ అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయి వేరే యానిమేస్కి కూడా వెళ్తారు. సో ప్రోమో ప్రకారంగా చూసుకుంటే నరుటో షిప్పుడెన్ బ్రాండ్ న్యూ సీజన్ని తీసుకొని వస్తున్నట్టు అర్థమవుతుంది. సో దానికి అర్థం ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు తెలుగు డబ్ కూడా అలాగే చేస్తారని అయితే అనుకుంటున్నాను. ప్రోమో బేస్డ్ వెళ్తే ఇదే జరుగుతుంది మ్యాక్సిమం. లైక్ 200+ ఎపిసోడ్స్ దగ్గర నుంచి అయితే వాళ్ళు వేరే లాంగ్వేజెస్లో కంటిన్యూ చేస్తారు. అండ్ తెలుగులో కూడా అక్కడ నుంచే కంటిన్యూ చేస్తారు. సో దాని ముందర ఎపిసోడ్స్ యొక్క పరిస్థితి ఏంటంటే ఇంకా మనం సపోర్ట్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఆగస్ట్ 15th రిలీజ్ అవుతున్న ఎపిసోడ్స్ని మనం సపోర్ట్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేస్తే 200 ఎపిసోడ్స్ తర్వాత, లేదు నార్మల్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తీసుకొని వచ్చారంటే మనకి చాలా బెనిఫిట్, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఓపెన్గా నన్ను అడిగితే మాత్రం సోనీ ఐ గురించి అడిగితే ఖచ్చితంగా నేను అసలు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్బే రాదని చెప్పేవాడిని. ఎందుకంటే సోనీ ఐ పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకురావట్లేదు తెలుగు ఫ్యాన్స్ని. తెలిసిందే లాస్ట్ టైం మనమంతా ఎంత పెద్ద దారుణమైన పనులు చేసామో పైరసీలోకి వెళ్ళి వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసి. బట్ క్రంచీరోల్ వచ్చింది కాబట్టి ఇందులోకి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా టోటల్ 500 ఎపిసోడ్స్ షిప్పుడెన్లో ఉన్న 500 ఎపిసోడ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. సో వాళ్ళు ఎక్కడి నుంచి రిలీజ్ చేసినా సరే మన దగ్గర నుంచి అయితే సపోర్ట్ ఉండాలి. అది మనం చేయగలిగితే ఖచ్చితంగా 500 ఎపిసోడ్స్ మనకి తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో నరుటో ఫ్యాన్స్ ఆర్ యానిమే ఫ్యాన్స్ ఎవరున్నా సరే షేర్ చేయండి. అండ్ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ వస్తుంది అని కూడా చెప్పండి.
ప్లస్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే వాటిని క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా మంచిగా ఉంటే మెన్షన్ చేయండి. అందరూ కొంచెం తేడాగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ మీరు అసలు నరుడో షిప్పుడెన్ తెలుగు డబ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బై బాయ్.